అందరికీ శుభోదయం, అందరికీ గుడ్ మార్నింగ్. సో ప్రెసెంట్ కలిగిరి అలాగే అనంతపురం మార్కెట్లో ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి మనం ఎవరో తెలుసుకుందామండి. అంటే నిన్నటితో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గింది, అదే పెరిగింది, వీటిని ఎవరో మాట్లాడుకుందాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రెసెంట్ ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి మనం ఎవరో తెలుసుకుందామండి. విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో, ఒక అర్ధ గంటలో మీకు మదనపల్లి అప్డేట్ అయితే ఉంటుంది. మీరైతే మిస్ అవ్వద్దండి. సార్ సస్పెన్స్, ఎందుకంటే దిగుమతులు పెరిగినాయి కాబట్టి వేలం పాటలు ఏ విధంగా ఉంటాయి చూడాలి. సో ప్రజెంట్ మనం కలికిరి మాట్లాడుకుందాం. కలికిరి మార్కెట్లో సూప్ పొటాప్ 2.30, మార్కెట్ అత్యధికంగా 120 ఇంకా 200 లోపల జరుగుతుంది. ఇంకా 200 ఇంకా 220, 230 అనేది కేవలం అక్కడక్కడ మాత్రమే జరుగుతుంది. ఇంకా అనంతపురం విషయం మాట్లాడుకుంటే ఇక్కడైతే దిగుమతి అయితే పెరిగింది. సో వేలం పాటలు స్లోగా ఉంది. అనంతపురం వచ్చేసి ప్రస్తుతానికి అనంతపురం మార్కెట్లో సూప్ పొటాప్ 130 రూపాయలు, మార్కెట్ అత్యధికంగా 50 ఇంకా 120, 130 వరకు అయితే అనంతపురం మార్కెట్ అయితే జరుగుతుంది. రెండు మార్కెట్లో పోల్చుకుంటే కొంచెం వేరియేషన్ చాలానే ఉందని చెప్పొచ్చు. మరి అంతలో క్వాలిటీ లేవా, ఇది సస్పెన్స్. ఇంకా అనంతపురం మార్కెట్ చాలా స్లోగానే జరుగుతుంది. నిన్న మన మదనపల్లి వచ్చేసి 520, 480, మార్కెట్ అత్యధికంగా 450, 500 లోపల అయితే మన మదనపల్లి మార్కెట్ అయితే జరిగింది. మరి ఈరోజు ఎంతవరకు జరుగుతుంది, ఏమి ఎట్లా చూడాలి, మరి వేలంపాట్లు ఏమన్నా ఇంకా స్పీడ్ ఉంటుందా లేదా ఇంచుమించు నేట్లాగే ఉంటుంది, స్లో ఉంటుంది, ఇలా చూడాలి. వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో మీకైతే మదనపల్లి నీకైతే అప్డేట్ ఉంటుంది. మీరైతే మిస్ అవుతుందండి. తర్వాత లైవ్ వీడియోస్ ఉంటాయి, 2 వీడియోస్ అయితే మీకైతే నేను అప్లోడ్ చేస్తాను, మీరు కూడా అయితే చూడగలరు. సో ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది కలికిరి అలాగే అనంతపురం మార్కెట్. ఇంకా లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది చూడాలి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తక్షణ కానీ నందక కానీ కావాలనుకుంటే కింద ఓ నెంబర్ కనిపిస్తుంది కదా, 7331139667, ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి.